ఒక మానవుని యొక్క జీవితం నడవాలంటే మన యొక్క బ్రెయిన్ మీద ఆధారపడి ఉంది. మనం అనుకోవచ్చు హార్ట్ ఆగిపోతే కదండి మనం చనిపోతామని, కానీ బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే కూడా మానవుని యొక్క స్థితి మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు తన వాక్యములో సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ప్రాచీన స్వభావము, నూతన స్వభావము అనేటటువంటివి రెండు మానవుని ఏలుచూ ఉన్నాయి. ప్రాచీన స్వభావంలోనే, ఆదాము యొక్క స్వభావంలోనే, తల్లి గర్భంలో మనం సృజించబడినటువంటి రీతిలో ఆ పాపములోనే మన జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం. ఆ తలంపులలో ఉన్నటువంటి తేడాను మనం గమనించుకొని మన మైండ్ ని మనం చేంజ్ చేసుకుని మన జీవితాల్ని సక్రమం చేసుకోవచ్చని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకుందాం. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకొనవలెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి స్పిరిట్ ఫీల్డ్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్, విశ్వాసులకి రాసినటువంటి మాట ఇది. మన థింకింగ్ ని మనం రెన్యూ చేసుకోవచ్చంట. అంటే మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలంటే మన థింకింగ్ ప్యాటర్న్ మారాలి. మనం థింక్ చేసేది స్వాభావికంగా మానవ రీతిగా మన శరీర సంబంధంగా మనం థింక్ చేస్తాం. ప్రతి మనిషిలో బ్రెయిన్ అనేది ఉందన్న విషయం మనకు తెలుసు, మైండ్ అనేది ఉందన్న విషయం మనకు తెలుసు. అయితే మైండ్ బ్రెయిన్ ఒకటి కాదు. బ్రెయిన్ దేనికి సంబంధించిందంటే ఫిజికల్ బాడీకి సంబంధించింది. మైండ్ అనేది ఏంటంటే స్పిరిచువాలిటీకి సంబంధించింది. అందుకే మనస్సు మారి రూపాంతరం చెందితే మన హోల్ బాడీ అంతా హెల్దీగా మార్చబడుతుందంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 32వ వచనం మీద మనం ఫోకస్ చేసినట్లయితే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇక్కడ మనం చూచినట్లయితే ఇది ఒక ఆజ్ఞగా, ఒక ఇన్స్ట్రక్షన్ గా మనం చూడాలి. తండ్రి అయినటువంటి యెహోవా క్రీస్తు ద్వారా మనల్ని క్షమించినట్లు మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఇది పెద్ద డిఫికల్ట్ పని కాదంట. మనందరం ఎప్పుడైతే ఒకరిని ఒకరు క్షమించుకుంటామో న్యూరో ప్రొటెక్షన్, అంటే నర్వస్ సిస్టమ్ అంతటికి ప్రొటెక్షన్ కలుగుతుందంట. మన జీవితాల్లో మనం అనుకుంటాం ఏజ్ రిలేటెడ్ గా నర్వస్ సిస్టమ్ అంతా కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంది అని మెడికల్ ప్రకారంగా మనం ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ప్రతి సెల్ లో కూడా కొన్ని రోజుల తర్వాత కొత్త సెల్స్ గా మార్చబడతాయంట. దానికి ఉదాహరణగా మనం ఆలోచించినట్లయితే, మనకి చెప్పులు మనం వాడుతూ ఉంటాం. కొంతమంది 2 నెలలకు ఒక జత చెప్పులు వాడతారు, కొంతమంది 6 నెలలకు వాడతారు, కొంతమంది 2 సంవత్సరాలు వాడుతూ ఉంటారు. మన పాదాల్లో ఉన్నటువంటి చర్మము, ఆ సోలు ఎన్ని నెలలకోసారి మారుస్తారు చెప్పండి? పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు పాదానికి, ఆ పాదంలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు, ఆ ఫుట్ లో ఉన్నటువంటి సోల్లో. కానీ చెప్పులు మనం మారుస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క డిజైన్ ఎంత గొప్పదంటే, మానవుడు ఎలాగ పుట్టాడో చనిపోయేంత వరకు అతని యొక్క సిస్టమ్స్ అంటే ఓల్డేజ్ అవుతుంది, మన బాడీ ఖచ్చితంగా డికే అవుతుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఆర్గన్స్, దేవుడిచ్చినటువంటి ఆ అవయవాలు మాత్రము కొన్ని డేస్ కి ఒకసారి ఆ సెల్స్ అన్ని కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఎందుకంటే మనం స్నానం చేసినటువంటి ఆ వాటర్ ని ఒకసారి మైక్రోస్కోప్ లో పెట్టినట్లయితే డెడ్ సెల్స్ ఎన్ని పోతూ ఉంటాయో, ఎన్ని డెడ్ సెల్స్ పోతూ ఉండి క్రొత్త సెల్స్ ఉండబట్టే మనము బ్రతికి సజీవులుగా ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ న్యూరో ప్రొటెక్షన్ లో ఉండేటటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మనల్ని డిప్రెషన్ నుండి, యాంగ్జైటీ నుండి, అన్నిటిలోండి మనల్ని కాపాడుతూ ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మన జీవితంలో ఒక మనిషిని మనం క్షమించలేము అనుకుంటాం. కొన్ని పరిస్థితులు వాళ్ళు అలాగే చేస్తూనే ఉంటారు. ఆ చేసిన దాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే, ఈ మనిషిని మనం క్షమించలేము అనుకుంటాం. ఎప్పుడైతే నువ్వు క్షమించలేవో, నీలో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్ నీ బాడీలో ఉన్న, నీ బ్రెయిన్ లో ఉన్నాయన్నీ మారిపోతూ ఉంటాయి. మన యొక్క ఆలోచన విధానం, టాక్సిక్ థింకింగ్ ఏం చేస్తదంటే ఆ బ్రెయిన్ ని డిస్ట్రాయ్ చేస్తదంట. కానీ ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం, దేవుని ప్రిన్సిపల్స్ ప్రకారం నువ్వు క్షమిస్తావో, నీ బాడీలో గొప్ప చేంజెస్ వస్తాయంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇది నేను చెప్తున్నటువంటి నా సొంత మాటలు కాదు, కానీ అనేక మంది న్యూరో సర్జన్స్, సైంటిస్టులు వాళ్ళు కనుగొని తెలియచేసినటువంటి విషయాలు. 300 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం కూడా ఇవి లేవు. ఎందుకంటే అప్పుడు క్లాసిక్ ఫిజిక్స్ అనేది ఏలుబడి చేస్తూ ఉండి దాని ప్రకారంగా జీవించేవాళ్ళు. క్లాసిక్ ఫిజిక్స్ అంటే వాళ్ళు ఏదైనా ఫీల్ చేసినా, ఏదైనా టచ్ చేసినా
ఏదన్నా చూస్తేనే వాళ్ళు నమ్మేవారు. కానీ ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అని వచ్చింది. అంటే టైం కి, స్పేస్ కి, డైమెన్షన్ కి అబౌవ్ గా ఉండేటటువంటి దాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం. దానిలో మనం ఏం చేయగలమంటే దేవుడు ఏ రకంగా థింక్ చేస్తాడో మనం ఆ రకంగా థింక్ చేయగలమని సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. కనుక మన జీవితంలో మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఏమండి వాడు చేస్తున్న పనికి వాడిని క్షమించలేమండి అంటాం. వాడిని అసలు క్షమించలేం. మరి మనం ఎన్ని పనులు చేస్తున్నాం దేవునికి వ్యతిరేకంగా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు క్రీస్తునందు క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. కనుక క్షమించమనేది దేవుడు పెట్టినటువంటి ఒక కమాండ్ అనుకోండి, లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్ అనుకోండి. దేవుడు క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకోండి. కానీ ఎప్పుడైతే మనం క్షమించలేనటువంటి పరిస్థితిలో మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని నెలలు, సంవత్సరాలు మనం దొర్లించుకుంటూ వెళ్తామో గిఫ్ట్ బ్లాకర్స్ గా మార్చబడతామంట. గిఫ్ట్ బ్లాకర్స్ అంటే ఏంటంటే హైవేస్ ఉంటాయి. హైవేస్ లో ఒక చెట్టు పడిపోయింది అనుకోండి, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోద్ది. ఒక కారు కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడదు. అలాగే క్షమించలేని మనస్సు నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ఎంత దేవుని ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు. మనమే మన కార్యాలకు, మన బ్లెస్సింగ్స్ కి గిఫ్ట్ బ్లాకర్స్ గా మార్చబడుతున్నామంట. అంటే నువ్వు అనుకోవచ్చు, ఏంటంటే క్షమిస్తే ఇంత ఉపయోగమా, క్షమించకపోతే ఇంత నష్టం అంటే దేవుని వాక్యం కానీ నేను ఇది మీకు తెలియచేయట్లేదు అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. సర్వసాధారణంగా అనేకమైనటువంటి వ్యాధులు వస్తాయంటే బ్రెయిన్ కి రిలేటెడ్ ఇల్నెసెస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి రీసెర్చ్ చేసి ఆ యూనివర్సిటీస్ లో కనుగొన్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళతో సింపుల్ గా ఒక విషయం చెప్పారంట. నువ్వు ఎంత ట్రామా అనుభవిస్తున్నావే, నీ బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అయిపోయిందే, దీనికి అసలు కారణం ఏంటంటే నీ జీవితంలో కొన్ని హర్ట్స్, కొన్ని వూన్స్, కొంతమంది నిన్ను బాధించినవి, వారు పలికినటువంటి మాటలను నువ్వు విడిచిపెట్టకుండా వాటిని నువ్వు స్టోర్ చేసుకుని దాన్ని 10 మందికి చెప్పుతూ దాన్ని నువ్వు లోపల పెట్టుకుని ఉండబట్టి నువ్వు ఈ యొక్క మెంటల్ ఇల్నెస్ నువ్వు అనుభవిస్తున్నావు. కనుక వారిని నువ్వు యేసు నామములో క్షమించేయి. అది సింపుల్ యాక్ట్. ఆ పని చేసేయండి అన్నప్పుడు ఆ రీసెర్చ్ సెంటర్స్ లో అనేక మంది మేము క్షమించామండి అని చెప్పగానే వారికి ఆ మెంటల్ ఇల్నెసెస్ పోయినాయి అంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అంటే అనేక మంది కొన్ని వందల సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. అంటే దీని అంతటికి బేస్మెంట్ ఎక్కడుందో తెలుసా? ఈ సైన్స్ అంతటికి ఎవరు బేస్ అంటే దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. అంటే శత్రువుల కొరకు ప్రార్థన చేయడం అంటే ఏంటంటే ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో ఆ మనిషి కొరకంట 30 సెకండ్లు ప్రార్థన చేస్తే చాలంట. ఎందుకంటే క్వాంటమ్ ఫిజిక్స్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అందులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ప్రభువా నా శత్రువుడు అతన్ని స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలంట. ఆ 30 సెకండ్లు నువ్వు అతని గురించి ప్రార్థన చేసావో అట్మాస్ఫియర్ మారిపోద్దంట. అట్మాస్ఫియర్ తో పాటు నీ బ్రెయిన్ మారిపోద్దంట. నీ బ్రెయిన్ తో పాటు నీలో ఉన్నటువంటి సమస్తం కూడా చేంజెస్ వచ్చేస్తాయంట. అంటే నీ అన్హెల్దీగా ఉన్నటువంటి నీ బాడీ హెల్దీగా మార్చబడిపోద్దంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం లోకంలో ఎన్నెన్నో పనులు చేయగలం, ఎన్నెన్నో శూరమైన కార్యాలు చేయగలం, కానీ ఒక మనిషిని క్షమించడం అంటే చాలా తేలికైన పని. ఆ తేలికైనటువంటి పని నీ ద్వారా జరగనివ్వకుండా సాతానే నిన్ను బ్లాక్ చేసేస్తుందన్న విషయాన్ని మనం గమనించుకుందాం. నువ్వు క్షమించట్లేదు అనుకోండి, దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రతిరోజు భోజనం చేసేటటువంటి ఆ బల్ల దగ్గర నీ శత్రువు నువ్వు కూర్చోబెట్టి నువ్వు భోజనం చేస్తావంట. అయితే నువ్వు భోజనం చేసేటప్పుడు ఎంత మంచి పదార్థం అయినప్పటికీ ఆ శత్రువు మీద ఉన్నటువంటి కోపంతో నువ్వు భుజిస్తావు గనుక అది నీ కడుపులోనికి ఎంత తీపి పదార్థం అయినప్పటికీ పాయిజన్ గా మార్చబడుతుందంట. కనుక ఎవరికి వాళ్ళము డెసిషన్ తీసుకోవాలి. ప్రభువా నువ్వు క్షమించిన ప్రకారము ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. ఎలిజిబుల్లా కాదా, అతను డిజర్వ్ అవుతాడా కాదా అన్నది నువ్వు తేల్చుకోవాల్సిన విషయం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వారిని ఎప్పుడైతే నువ్వు క్షమించి నీ హృదయంలో నుండి, నీ జీవితంలో నుండి, నీ తలంపుల్లోంచి బయటకు పంపించావో నేను వారితో డీల్ చేయడం ప్రారంభిస్తాను. ఎందుకంటే ప్రతిదీ నువ్వు ఒక మనిషితో నువ్వు డీల్ చేయలేవు. ఎందుకంటే మనం అందరం హ్యూమన్ బీయింగ్సే కనుక ఒక మనిషితో ఒకడు డీల్ చేయలేడు గనుక దేవుణ్ణి డీల్ చేయడానికి మనము అవకాశము ఇవ్వవలసిన వారమై ఉన్నాం. మనము బ్రతికి ఉండాలంటే ఖచ్చితంగా మనం క్షమించాలంట.
లేకపోతే ఏంటంటే మన ఆర్గన్స్ చచ్చిపోతాయంట. మీరు ఎక్కడైనా సరే రీసెర్చ్ చేసి చూసినట్లయితే హెల్దీ ఆర్గన్స్ ఎవరు ఉంటాయంటే ఫర్గివ్ చేసే వాళ్ళకు ఉంటాయంట. మార్కు సువార్త 11వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాలు ఒకసారి మనం చదువుకుని ముగించుకుందాం. ఒక విషయాన్ని మనం చూస్తాం. ఎవరైనా గాని హూసో ఎవర్, ఒక పాస్టర్ గారని కాదు, క్రైస్తవుడని కాదు, క్రైస్తవేతరుడని కాదు, ఆడని కాదు, మగని కాదు, ఎవడైనాను సరే ఈ జీవితంలో ఉండే కొండలాంటి వ్యాధులైనప్పటికీ, కొండలాంటి సమస్యలైనప్పటికీ నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పినప్పుడు ఏ మాత్రమును సందేహించక మీరు చెప్పినది జరుగునని మీరు విశ్వసించి చెప్పిన ఎడల అది మీకు జరుగునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. 24వ వచనంలో ఏమనుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. పొంది ఉన్నామని నమ్మి అడిగితే మీరు పొందుతారు. నెక్స్ట్ 25వ వచనంలో ఇమీడియట్ గా కండిషన్ ఉంది. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. నువ్వు 2 చేతులెత్తి వర్షిప్ చేసిన, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించిన, కృతజ్ఞతా వచనాలు పలికిన, నీ హృదయములో క్షమించలేని తనముంటే నీ ప్రార్థనకు జవాబు రానే రాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎటువంటి సమస్యలైనా, కొండలాంటి వ్యాధులైనా, కొండలాంటి ఆర్థిక ఇబ్బందులైనా, కొండలాంటి కుటుంబ సమస్యలైనా అవి పోవాలి అంటే నువ్వు ముందు క్షమించాలి. అక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ కంటే ముందు ఒక ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ మనందరికీ నచ్చుతుంది. మీరు ఏది ప్రార్థన చేస్తే అది మీ నిమిత్తం నేను చేస్తానని నిశ్చయముగా చెబుతున్నానని చెప్పారు. నువ్వు ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడల్లా నీవు ఒక వ్యక్తి మీద నీకు విరోధం ఏమైనా ఉంటే అతన్ని క్షమించు. ఇప్పుడు దాన్ని రివర్స్ చదవండి. నీకు ఎవరి మీద అయినా కోపం ఉంటే నువ్వు ప్రార్థన చేయునప్పుడల్లా వాణ్ణి క్షమించు. తర్వాత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడిగిన వాటిని అన్నిటినీ పొంది ఉన్నామని నమ్మండి. ఆ తర్వాత పైన ఏముంది చెప్పండి. తన మనసులో సందేహింపక తాను అనుకున్నవన్నీ తను జరుగుతాయని అనుకుని సముద్రములో ఈ కొండను తీసుకొని పడవేయమన్నప్పుడు అది పడిపోతుందంట. మనందరి జీవితాల్లో ప్రభు ఒక ప్రామిస్ ఇస్తారు, ఒక కండిషన్ ఇస్తారు. ఆ కండిషన్ ఏంటంటే మనం అంటాం, ప్రభు ఆ కండిషన్ నేను చేయలేను కానీ ఆ ప్రామిస్ నాకు నెరవేర్చు ప్రభు అని మనం అడుగుతూ ఉంటాం. కానీ ప్రభు కోరేది ఏంటంటే, ముందు నా కండిషన్ నువ్వు చేస్తే నా ప్రామిస్ నీకు నెరవేరుస్తాను. కనుక మనందరి జీవితాల్లో ఎన్ని మార్లు క్షమించాలండి ఒక మనిషి అని అడిగితే మనకి దేవుని యొక్క వాక్యం 70 ఏళ్ల మట్టుకు క్షమించాలి. 70 × 7 సార్లు అంటే 490 సార్లు రోజులో నువ్వు క్షమించవచ్చు అంట ఒక మనిషిని. అంటే ఒక మనిషి 490 తప్పిదాలు మన ఎడల ఒక రోజులో చేయడు. ప్రభు చెప్పాడు, నువ్వు క్షమించిన ప్రతిసారి కూడా నీ కెమికల్ రియాక్షన్స్ మారిపోతాయంట, నీ బ్రెయిన్ చేంజ్ అయిపోద్దంట, నీ మైండ్ చేంజ్ అయిపోద్దంట. దాని ద్వారా నీ ఫిజికల్ బాడీ అంతా కూడా చేంజ్ అయిపోద్దంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా ఇంత వాక్యం విన్న తర్వాత నేను వినలేదండి అని నువ్వు చెప్పడానికి దేవుని దగ్గర నీకేమీ మిగిలిలేదు. నువ్వు సమస్తం విన్నావు, క్షుణ్ణంగా విన్నావు. నేను క్షుణ్ణంగా వాక్యాన్ని నేను మెడిటేట్ చేశాను. అదే వాక్యాన్ని మీతో చెప్తున్నాను కనుక మీరు కూడా నాకు తెలియదు అన్న మాట మీరు చెప్పొద్దు. కానీ ప్రభువా నేను ఆ మనిషిని క్షమించలేకపోతాను, ఆ మనిషిని మీ ముందుకు తెచ్చుకోండి, మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి, ఆ సంభవాన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి, ఆ మాటలు మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి, ఆ పాయిజన్ బయట పంపించండి. ఎప్పుడైతే నువ్వు బయటకు పంపించావో పరిశుద్ధాత్ముడు నీలో వచ్చి నిన్ను కమ్ముకొని నీ హృదయంలో, నీ తలంపుల్లో ఆయన నివాసం చేసినప్పుడు నీ జీవితం టోటల్ గా మారిపోతుంది. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించును గాక.